హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర బ్లాగ్స్. మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం చేసుకోబోయేది కరకరలాడే మినప చక్రాలు అన్నమాట. ఇవి ఎలా చేసుకోవాలో ఈజీ వేలో చెప్పేస్తాను, వినేసేయండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక ముప్పావు కప్పు మినపగుళ్ళని తీసుకొని ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళు మనం ఏ గ్లాసులో అయితే తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ని పోసి బాగా ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్ పెట్టేసేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం మినపగుళ్ళు ఏ కొలతతో అయితే తీసుకున్నామో అదే కొలతతోటి 3 గ్లాసుల బియ్య పిండిని తీసుకోవాలి. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఒక గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసుల బియ్య పిండి పడుతుందన్నమాట. అప్పుడే మనకనేది చక్రాలు అనేది క్రంచీగా వస్తాయి. మనకి క్రంచీగా రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి. ఇప్పుడు బియ్య పిండిలోనికి మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని 1 స్పూన్ వాముని బాగా నలిపేసేసి ఆ పిండిలో వేసేసేయాలి. చూసారు కదా నేను ఎలా నలుపుతున్నానో అలా 2 హ్యాండ్స్తో నలిపేసి ఆ పిండిలో వేసి బాగా మిక్స్ చేయాలి. మొత్తం పిండి మొత్తం కలిసే విధంగా, సాల్ట్ అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసి ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ కానీ కాగబెట్టేసి దాంట్లో వేయాలన్నమాట. 4 స్పూన్స్కి మించి ఆయిల్ వేయవాకండి, ఎందుకంటే చక్రాలు అనేది మనం నూనెలో వేసినప్పుడు బాగా పీల్చేస్తుంది అనమాట ఆయిల్ని. అందుకని చెప్పి నేను 4 స్పూన్సే వేసానండి. కరగబెట్టి బాగా మసాలా కాగనించి ఆ పిండిలో వేసేయాలి. పిండిలో వేసాక మొత్తం ఉండలు లేకుండా స్మాష్ చేసేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మొత్తం ఆయిల్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనకి పిండి పట్టుకుంటే ముద్ద కట్టేటట్టు మనం అలా కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్న పిండిలోనికి మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న మినపగుళ్ళని బాగా మిక్సీ వేసేసుకోవాలండి. చూసారు కదా ఎలా ముద్ద కడుతుందో, అలా ముద్ద కట్టి మనం పట్టుకుంటే ఊడిపోయేటట్లు ఉండాలండి. ఇప్పుడు ఆ మినపగుళ్ళని మిక్సీ వేసి శుభ్రంగా ఆ పిండిలో మొత్తాన్ని వేసేసిన తర్వాత మొత్తాన్ని కలిపి బాగా మిక్స్ చేయాలండి. ఒక ముద్దలా తయారవ్వాలన్నమాట మనకి. చూసారు కదా ఎలా కలుపుకోవాలో ఆ విధంగా కలిపేసుకోండి. ఒక్క చోట కూడా ఉండలేకుండా శుభ్రంగా మనకి ఆ పిండితో మినపగుళ్ళు పిండితోటి కలవట్లేదు, ముద్ద అవ్వట్లేదు అనుకుంటే కొన్ని వాటర్ని చిలికించుకొని మనం ముద్దలా కట్టేసుకోవాలండి. చూసారు కదా ఎలా ముద్ద అయిందో. ఆ విధంగా ముద్దగా అయినాక ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసేసుకొని మొత్తంని కప్పేసేయాలన్నమాట. ఇప్పుడు మనం చక్రాల గిద్దెని తీసుకొని, నేనైతే ఆ ప్లేట్ని తీసుకున్నానండి. ఆ ప్లేస్ని తీసుకొని మొత్తం చక్రాల మిషన్కి అటాచ్ చేసేసి శుభ్రంగా దానికి ఆయిల్ స్ప్రెడ్ చేశానండి. ఎందుకంటే మనం అలా ఆయిల్ పూసుకోవడం ద్వారా పిండి అనేది మిషన్కి అంటుకోదనమాట. అందుకని నేను ఆయిల్ని స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ మనం అలా ఒక ఉండలా చేసుకొని ఆ మిషన్లో వేసేసి చక్రంలాగా వేసేసుకోవచ్చండి. చూసారు కదా నేను ఎలా పెడుతున్నానో. దానికి మూత టైట్ చేసేసి ఒక క్లాత్ పైన వేసుకోవచ్చండి. వెంటనే ఆయిల్లో వేయకపోయినా ఇది మనకు అనేది చేతికి అనేది అంటుకోదండి. అందు నిమిత్తం మనం ఒక క్లాత్ పైన వేసుకొని చక్రాల్లాగా వేసేసుకొని, చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో ఆ విధంగా చక్రాల్లాగా ఒత్తేసుకొని, చూడండి నేను తీసి చూపిస్తాను. అదిగో చూసారు కదా నా చేతికైతే అంటుకోలేదండి. ఇప్పుడు ఆ చక్రాలను తీసుకొని ఆయిల్లో వేసేయాలండి. ఇప్పుడు అలా వస్తుంది చూసారా, నురగలుగా వస్తుంది కదా, అప్పుడు ఉడుకుతున్నట్లండి. మనం కదిలించకూడదు. ఒక 2 మినిట్స్ తర్వాత కదిలిస్తే బ్యాక్కి ఫ్రంట్కి టర్న్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఇవనేది కలర్ మారవండి, అదే కలర్లో ఉంటాయి. ఎందుకంటే మనం కారం పసుపు అలాంటివి వేయలేదు కాబట్టి కలర్ చేంజ్ అవ్వవు. ఒకవేళ నూనెలోనే కలర్ చేంజ్ అయితే మాడిపోతాయండి. అలా కాకుండా కొద్దిగా లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చండి. చూసారు కదా మనకి ఎంతో టేస్టీ అయినా కరకరలాడే చక్రాలు రెడీ అయిపోతాయండి. మినప చక్రాలు అనేది చూసారా పట్టుకుంటేనే తునిగిపోతున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయండి. మనకి 10 రోజులు 15 రోజులైనా సరే నిల్వ ఉంటాయండి. చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటే స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.